స్వీట్ నాయిస్. అసలు నాకు మై ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీ పేరేంటి అంటే పలానా ఫణిరాజ్ అంటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం చేస్తారు అని. సో మనకి అంటే మీరు ఏం చేస్తారు ఆర్ వాట్ మన వర్క్ అనేది బికమ్ లైక్ యూనో అవర్ క్యారెక్టర్ పర్సనాలిటీ కదా. సో దట్స్ మై క్వశ్చన్, అసలు వాట్ అజా ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడ? అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మేము మా కస్టమర్స్కి ఐటీ సర్వీసెస్ అండ్ రిసోర్స్ మ్యాన్ పవర్, ఆ రిసోర్స్ ఆగ్మెంటేషన్ సర్వీసెస్ అందిస్తాము. ఇది మా కంపెనీ యొక్క ప్రైమరీ బిజినెస్, హేమంత్ గారు. సో అజాలో ఐటీ సర్వీసెస్ అంటే ఏం చేస్తాము, అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, అప్లికేషన్ సపోర్ట్ కానీ, టెస్టింగ్ సర్వీసెస్ కానీ, మాకు ఇండియాలో ఉన్న కస్టమర్స్ కానీ, అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్ కానీ చేస్తాము. ఇది కాకుండా రిసోర్స్ ఆగ్మెంటేషన్లో ఏం చేస్తాము, మా రిసోర్సెస్ని కస్టమర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి వాడుకుంటారు ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్. సో మై రిసోర్సెస్ విల్ గో అండ్ వర్క్ ఇన్ కస్టమర్స్ ప్లేస్ అండ్ డెలివర్ దేర్ ప్రాజెక్ట్స్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. They will be still on my payroll, but they will be working for our customers. So, this is resource augmentation services. So, this is you're saying resource augmentation, client's place and can be any office in around the world? No, only in India. Okay. అంటే ఇంతకు ముందు కంపెనీలో నేను అరౌండ్ ద వరల్డ్ కూడా పంపేవాడిని. సౌత్ ఆఫ్రికా పంపాను, ఆస్ట్రేలియా పంపాను, సింగపూర్ పంపాను, సౌదీ అరేబియా పంపాను, దుబాయ్ పంపాను. బట్ ఈ కంపెనీలో ఇంతవరకు ఇంకెవరిని పంపలేదు. సో ఈ కంపెనీలో మేము విత్ ఇన్ ఇండియా ఆ సర్వీస్ కూడా ఉందా? ఉంది. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ కదండి. కస్టమర్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న కస్టమర్ నాకు ఇక్కడికి 4 రిసోర్సెస్ పంపు అంటే పంపించేస్తాను.